హలో అండి. వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అండి. అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పుడైతే నేను ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే పొద్దున్నే అయితే వచ్చేసాను. వచ్చేసి ఇంకా కొద్దిసేపు అయితే పడుకునేసాను. ఆ తర్వాత ఫస్ట్ అయితే వాకిలంతా కడిగేసి ముగ్గులు వేసేసాను. అమ్మ అయితే తిరుపతిలోనే ఉంది. ఇంకా అందుకే నేనైతే ఇంకా ఇంట్లో పనులన్నీ అయితే చేసుకుంటున్నాను. అమ్మ ఉంటే మట్టుకు నేనైతే పనులు తాకను, కానీ వంట అయితే చేస్తాను. కానీ ఇలా సామాన్లు బయట కడగడము అలాంటివి అయితే చాలా తక్కువ నేనైతే పనులు చేయడం అయితే. ఇక్కడ ఇంకా లేదు కాబట్టి ఇంకా చెత్తలన్నీ తోసి వాకిలి కడిగి ఇలా ముగ్గులు అయితే వేశాను సింపుల్గా అయితే. నేను కూడా ఇంకా మొహం కడుక్కొని వచ్చేసాను. పనులు అయితే చాలా ఉన్నాయి. ఇంకా స్నానం అయితే చేయలేదు. పిల్లలు కూడా ఇంకా రాలేదు. ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఫస్ట్ నన్ను తీసుకొని వచ్చేసారు మా వారైతే. ఇక ఇంట్లో పనులు ఉంటాయి కదా, క్లీన్ చేసుకోవాలి అని నన్ను తొడుకొని వచ్చి అయితే పొద్దున్నే వదిలేశారు. ఆ తర్వాత పిల్లలకి మాకు పెరుగన్నం కలిపేద్దామని బియ్యం కడిగి పెడితే మా వారైతే ఇంకా ఆంటీ పంపించలేదు కదా, వాళ్ళు ఆడే తినేస్తారంట, టిఫిన్ తినేసి వస్తారంట, నువ్వు ఏం చెయ్యొద్దులే అని చెప్పేశారు మా వారైతే ఫోన్ చేసి. ఇంకా నేనైతే సరే, నేను నాకన్నా ఇంక చేసుకోవాలి కదా, నేను పెరుగన్నం చేసుకుంటాను అంటే ఇంకా వద్దులే, నేను తెచ్చిచ్చేస్తాను టిఫిన్ అనేసని ఇంకా హోటల్ నుంచి అయితే ఇడ్లీ వడ అయితే తెచ్చిచ్చారు. ఇంకా అదైతే తినేసాను. తినేసి ఇక వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను మా వారికి. ఇంకా 12కి అలా అయితే డ్యూటీకి వెళ్తారు. ఇంకా టైం అయితే అసలు చాలనే చాలదు. నాకు ఈ మధ్యాహ్నం డ్యూటీ ఉన్నిందంటే మా వారికి అస్సలు నాకు టైమే కలిసి రాదు. ఎంత చేసినా ఎప్పుడో 12 అయిపోతుంది, హడావిడి అయిపోతుంది. అందుకే వంట అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా అమ్మ వాళ్ళు కూడా లేరు కాబట్టి ఇక్కడ కూరగాయలు కూడా పెద్దగా ఏం లేవు. మ్యాక్సిమం అమ్మ తెచ్చి పెట్టేసింది మేము వస్తామని. ఇంకా ఇలాంటివన్నీ అయితే మేమే తెచ్చుకున్నాము. టమోటాలు, ఎర్రగడ్డలు అవన్నీ అయితే తెచ్చి పెట్టేస్తాననింది. వద్దులేమ్మా, మేము వచ్చాక ఫ్రెష్గా తీసుకుంటాంలే అనేసని ఇంకా అవసరమైనవి అయితే తీసుకున్నాము. అలానే ఇంకా సిర్రాక్ కట్ట ఒకటి ఫ్రెష్గా ఉంటే తీసుకొని వచ్చారు. అదైతే పప్పు వేసి చేద్దామనేసని సిర్రాక్ అయితే ఒలుస్తున్నాను. టిఫిన్ అయితే తినేసాను. నాకు కూడా అసలు ఓపికే లేదు. అందుకే ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ అయితే వంట స్టార్ట్ చేస్తున్నాను. లస్త అయితే వస్తే ఇక పూజ చేయమని చెప్పాలి. తను స్నానం చేసుకొని అయితే పూజ చేయమ్మా అని చెప్పాలి. మా వారైతే ఈ కూరగాయలు తెచ్చి ఇచ్చేసి లస్తాను కూడా తీసుకొని అయితే వచ్చేసారు. రాగానే తననైతే స్నానానికి అయితే పంపించేశాను. ఆ తర్వాత నేనైతే ఇక్కడ పప్పు, టమోటా ఇంకా కుక్కర్లో అయితే పెట్టేశాను. అలానే పప్పు ఉడికే లోపల బీట్రూట్ కూడా తరిగి పెట్టుకునేసాను. ఈ రెసిపీస్ అన్నీ నేను ఆల్రెడీ చూపించేశాను. ఏం చేస్తున్నాను ఏమి అని అయితే చూపిస్తున్నాను సింపుల్గా అయితే. ఇక్కడ పప్పు ఉడకబెట్టుకునేసి తిరగబాతు అయితే చేసేస్తున్నాను. అన్నీ వెంటనే ఫాస్ట్గా అయితే చేసేస్తున్నాను. వంట అయిపోయిందంటే ఇంకా సగం పని అయిపోయినట్లే. మళ్ళీ రెస్ట్ తీసుకోవచ్చు. మా వారు వెళ్ళే లోపల పనులన్నీ చేసుకునేద్దాము అని ఇంకా ఒకటి తర్వాత ఒకటైతే చేస్తున్నాను. ఇలాగైతే ఆకుపప్పు అయితే చాలా బాగా వచ్చింది. పిల్లలైతే బాగా ఇష్టంగా అయితే తిన్నారు. ఈరోజైతే ఇక బీట్రూట్ కుక్కర్లో అయితే పెట్టేశాను. ఆకుపప్పు పెనంలో చేసి ఇంకా వేరే గిన్నెలోకి అయితే తీసుకునేసాను. ఇంకా కుక్కర్లో బీట్రూట్ కూడా పెట్టేశాను. లస్తా వచ్చింది కదా, తనైతే పూజ చేసేసి చదువుకుంటా ఉంది. డింపుల్ని అయితే మా ఆంటీ పంపించలేదు. మళ్ళీ మధ్యాహ్నంగా తొడుక్కొని వచ్చి వదులుతానులే అనేసని ఇంకా పంపించలేదంట. లస్తానే తీసుకొని వచ్చాడు. ఇంకా తనకు బోర్ కొడుతుందని వాళ్ళ తమ్ముడు కూడా లేరు కదా, ఇక డ్రాయింగ్ అయితే వేస్తూ ఉంది. మా లస్తా అయితే టైం ఉండాలి కానీ ఇలా డ్రాయింగ్ అయితే భలే వేస్తుందండి. చాలా ఇష్టము తనకైతే డ్రాయింగ్ అయితే.
ఈ కాలేజ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డ్రాయింగ్ పక్కన పెట్టేసింది. తనకు వేయడానికే టైం లేదు. తన హోంవర్క్ డ్రాయింగ్ వేసుకోవడానికే సరిపోతుంది టైం అంతా అయితే. ఇంక ఇప్పుడు టైం దొరికిందని తనైతే ఇంకా డ్రాయింగ్ వేసుకుంటుంది. ఇక కుక్కర్లో రైస్ కూడా పెట్టేశాను. బీట్రూట్ ఉడికిపోయాక ఇక బీట్రూట్ ఫ్రై కూడా చేసేస్తున్నాను. నెక్స్ట్ మా బాబాయ్ అయితే డింపుల్ని అయితే తీసుకొని వచ్చి వదిలేశాడు. నేనైతే 11:30 అలా అయిపోయిందిలేండి వంట అయ్యేసరికి. 12కి అంతా మా వారు కూడా ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇక వచ్చి కూర్చునేసారు. ఫాస్ట్గా అయితే అయిపోయింది నా వంట అయితే. నేనైతే రైస్ కుక్కర్లో పెట్టేసి నేను కూడా ఇంకా పని అయిపోయిందని నేను కూడా స్నానం చేసుకొని వచ్చేసాను. లస్తా వాళ్ళైతే విజిల్ అయితే వచ్చాక ఆఫ్ చేశారు. రాగానే ఫస్ట్ మా వారికి అయితే భోజనం అయితే పెట్టేస్తున్నాను టైం అయిపోయిందని. ఇంకా పిల్లలు కూడా సరేలే మమ్మీ మాకు కూడా పెట్టేలే, మేము కూడా నాన్నతో పాటు తినేస్తాంలే అని చెప్తే ఇంకా వాళ్ళకు కూడా చేస్తున్నాను. పిల్లలు మా వారైతే తినేస్తున్నారు. ఆ తర్వాత మా అన్న కొడుకు అయితే వచ్చాడు. ఇంకా మా డింపుల్ అంటే బాగా ఇష్టము. మా డింపుల్ని అయితే వదలనే వదలడు. వచ్చాడంటే మా పెద్దన్న చిన్న కొడుకు మోక్షిత్ ఇంకా మలసి వాళ్ళతోనే ఉంటున్నాడు. బాగా ఇష్టము మలసి వాళ్ళకు కూడా. ఇంకా పిల్లలు అయితే కొంచెంసేపు ఆడుకుంటూ ఉన్నారు. ఈ లోపల మా లస్త అయితే డ్రాయింగ్ అయితే కంప్లీట్ చేసేసింది. నాకైతే భలే నచ్చిందండి ఈ డ్రాయింగ్ అయితే. ఫోన్లో చూసి ఎంత బాగా వేసేసిందో చూడండి. అసలు దానికి మలసి వేసిన దానికి అసలు ఏమీ తేడానే అనిపించలేదు నాకైతే. అంత బాగా వేసింది లస్త డ్రాయింగ్ అయితే. చాలా బాగా ఉన్నింది. నాకైతే భలే నచ్చింది. ఇంకా డింపుల్కి కూడా రోజు వాళ్ళ స్కూల్ నుంచి అయితే మేడము హోంవర్క్ పెడుతూ ఉంటుంది. ఇంకా రోజు హోంవర్క్ అయితే రాపిచ్చేస్తున్నాను. నిన్న 2 days వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, ఆ 2 days అయితే మా చెల్లెల కూతురితో ఆడుకుంటూ అయితే హోంవర్క్ అయితే రాయలేదు డింపుల్ అయితే. ఆ 2 రోజులది ఈ రోజుది 3 అయితే కలిపి ఈరోజు అయితే రాపిచ్చేసాను. ఆ తర్వాత మా చెల్లి వాళ్ళు కూడా వచ్చారు ఈవినింగ్ అలా అయితే. అమ్మ కూడా వచ్చేసింది. రాగానే ఇంకా డబ్బాలు ఇవన్నీ అయితే క్లీన్ చేస్తుంది. చాలా రోజులు అయిపోయింది కదా. నేను కూడా వచ్చి ఇక మొత్తము సరుకులన్నీ తెచ్చింది. ఇంకా అవన్నీ పోసే ముందు ఒకసారి క్లీన్ చేస్తాను అని ఇంకా అమ్మ అయితే ఆ డబ్బాలన్నీ వేసుకొని రాగానే ఇంకా క్లీన్ చేస్తూ ఉంది. ఇంకా మా చెల్లి పిల్లలు మా అన్న కొడుకు అలానే మా పిల్లలు అందరూ ఉండరు కదా, ఏదన్నా పిల్లలకి స్నాక్స్ చేద్దాము అనేసి ఇంకా నేనైతే వంటింట్లోకి వచ్చి శనగపిండి బోండాలు వేస్తానంటే మా పిల్లలు అయితే అయ్యో మాకు అది వద్దు అని చెప్పేశారు. ఇంక ఇడ్లీ పిండి ఉంది ఇంకా దాంతో చేసేదా అంటే దాంతో అయినా చెయ్యి కానీ మాకు శనగపిండి బోండాలు వద్దు అని చెప్పేశారు. ఇంకా నేను ఇడ్లీ పిండితోనే ఇలా బోండాలు అయితే వేశాను. చాలా బాగా వచ్చాయి బోండాలు అయితే. ఇవైతే వేడి వేడిగా తినేవాలి. అట్టయితే చల్లారితే అంత టేస్ట్ ఉండదు, కానీ ఇలా వేడి వేడిగా చేసుకొని తింటే మటుకు క్రిస్పీగా చాలా బాగుంటాయి ఈ బోండాలు అయితే. ఇంకా నేను చేయిస్తూ ఉన్నానా, ఇంకా బయట కూర్చొని పిల్లలైతే తినేశారు. ఇవి ఉట్టివి తినగల అని మా చెల్లెలంటే నేనైతే ఇక నిమ్మకాయ కారం చేశాను. అది కూడా చాలా బాగుంటుంది. ఇదైతే నూగులు నానబెట్టి అమ్మ వచ్చాక గాలిచ్చి ఆరబెట్టాను. అది రేపటికి నాగాలమ్మకైతే పెడుతున్నాను. ఇంకా దానికోసము బెల్లము నూగులు వంటలు అయితే చేసుకొని వెళ్ళాలని ఇంకా అదైతే ఆరబెడుతున్నాను. ఇక్కడ అమ్మ సామాన్లు తోముతూ ఉంటే మా పూజ అయితే ఇంకా అన్ని డబ్బాలన్నీ తెచ్చి అయితే ఇక్కడ బోలిస్తూ ఉంది. నేను నిమ్మకాయ కారం ఎలా చేశానంటే ఒక హాఫ్ లెమన్ అయితే పిండేసి 3 స్పూన్స్
కారం అయితే వేసాను. ఒక అర స్పూన్ దాకా సాల్ట్ వేసి కొంచెం వాటర్ పోసి కలిపేసాను. ఇదైతే ఎమర్జెన్సీ కారం అంటాను నేనైతే. బాగుంటుంది. ఇలా టైం లేనప్పుడు, కారం చేసే టైం లేనప్పుడు ఇలా నిమ్మకాయ కారం అయితే చేస్తాను, బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇలా ఉట్టివే తిన్నారు, మళ్ళీ ఆ తర్వాత నేనైతే చేయించానులేండి. మళ్ళీ బాగుందని తిన్నారు. ఇవైతే రేపటికి నాగాలమ్మకి పూలు కూడా లేవని చెప్తే బాబాయ్ వాళ్ళ షాప్ దగ్గర వస్తే ఇంకా తీసుకొని వచ్చి ఇచ్చేసి వెళ్ళాడు. ఇంకా అమ్మని కూడా రమ్మని చెప్పి అమ్మని కూడా తినమని చెప్పేశాను. ఇక్కడ మా పూజ అయితే బోండాలు తిన్నారు కదా, ఇంకా పిల్లలకైతే హుషారు వచ్చేసింది. ఇంకా ఓని డ్యాన్సులు వేస్తూ ఉంది. మా అన్న కొడుకు కొంచెం సైలెంటు, మా పూజ అయితే కొంచెము బాగా మాట్లాడుతుంది, బాగా డ్యాన్సులు కూడా వేస్తుంది. మీరు కూడా చూడండి, మా పూజ డ్యాన్స్ అయితే చాలా బాగా వేసింది. తను పాట పాడుకుంటూ డ్యాన్స్ అయితే వేసింది. నేనైతే ఇక్కడ వీళ్ళని అడుగుతూ ఉన్నాను, నేను బోండాలు చేశాను కదా, ఒక్కరు కూడా బాగుందని చెప్పలేదు, ఒక్కరన్నా చెప్పినారా ఇంతమంది తిన్నారు అని అంటే, ఇంకా అమ్మ అయితే తింటూ ఉంది కదా ఇప్పుడు, బాగుంది అని చెప్తూ ఉంది. ఇక్కడ చూడండి పూజ డ్యాన్స్ మీరు కూడా. పూజ స్టార్ట్. పిల్లలైతే ఈ హాలిడేస్లో అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు అయితే అసలు ఏదో ఒక క్లాస్లో అయితే హాలిడేస్లో అయితే చేర్పించేస్తారు మా వారైతే. ఈసారి అయితే ఏ క్లాసులు వద్దు, పిల్లలు పాపం ఊరికి వెళ్ళాలని అడుగుతూ ఉన్నారు, తీసుకొని వెళ్దాము, మళ్ళీ వచ్చాక కావాలంటే చేర్పియండి అని చెప్పి ఇంక నేనైతే పంపించలేదు. క్లాసులకైతే ఊరికి వచ్చేసాము. చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో పిల్లలైతే. ఇంకా నేనైతే ఇప్పుడు వేసుకొని అయితే బోండాలు అయితే తింటూ ఉన్నాను. కొంచెం క్లైమేట్ కూడా చాలా మారింది, కొంచెము చల్లబడింది వాతావరణం అయితే. నేను వంట బోండాలు చేసేసి వచ్చేసరికైతే పిల్లలైతే ఇంకా మొహాలు కడుక్కొని గుడికైతే బయలుదేరుతున్నారు. మా చెల్లి తీసుకొని వెళ్తాననింది గుడికైతే. ఇంకా వాళ్ళనైతే రెడీ అవ్వమని చెప్పి ఇంకా ఫుల్ గాలి, అలానే లైట్గా చినుకులు పడినట్టు అయితే ఉనింది. చల్లగా ఉందని ఇంకా మిద్దిపైకి అయితే వచ్చాను. ఇంక వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా మిద్దిపైకి రాలేదు అనేసని. మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇలా చిన్న ఇల్లు అండి, చాలా బాగుంటుంది. అమ్మ నాన్నే ఉంటారు కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ ఇల్లే ఎక్కువ చెప్పాలంటే. మా ఊరైతే చాలా ప్రశాంతంగా ఉంది. కొంచెము ఇప్పుడు వాన పడిన దానివల్ల మిద్ది పైకి వచ్చానా, చాలా బాగుంది చూడ్డానికైతే. ఇంకా నేను పైకి వచ్చేసరికి డింపుల్ కూడా పైకి వచ్చేసాడు. లైట్గా చినుకులు పడతా ఉన్నాయి కదా, బాగుంది అని ఇంకా తనైతే రెడీ అయిపోయి గుడికి నా దగ్గరికి అయితే వచ్చాడు. రెడీ అయిపోయినాను మమ్మీ అనేసని. ఇంకా కొంతసేపు అయితే మిద్ది పైన అయితే ఇలా అయితే కాసేపు అయితే ఉన్నాము. ఆ తర్వాత ఇంకా గుడికి టైం అవుతుంది, పూజ టైం అయిపోయింది. ఈవినింగ్ హారతి అయిపోయి ఉంటుంది, పూజ హారతి. ఇంకా అది అయిపోయాక నెక్స్ట్ దర్శనం అయితే ఉంటుంది. ఇప్పుడైతే వెళ్ళండి, ఇంకా మళ్ళీ బ్రేక్ అయిపోతుంది, మీరు వెళ్ళండి అని చెప్పి ఇంక వాళ్ళని అయితే బయలుదేరిస్తున్నాను. ఇక్కడ మా అమ్మ అయితే అన్ని డబ్బాలు అయితే క్లియర్ చేసేసింది, తోమేసింది. ఇంక ఇంట్లో షెల్ఫులకి పేపర్లు వేయాలి అని అంటూ ఉంది. ఇంకా నేను హెల్ప్ చేసేదమ్మా అంటే, పొద్దున్నుంచి నువ్వే చేసుకున్నావు ఇంట్లో పనంతా, ఇంకా నేను చేసుకుంటానులే అమ్మ, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పింది. ఇక్కడ చూడండి ఇంతసేపు డ్యాన్స్ వేసిందే పూజ అయితే. ఇప్పుడు చూడండి ఏడుపు, ఎందుకో తెలుసా ఏడుపు అయితే, తన కాలికి ఒక గొలుసు అయితే ఊడిపోయింది, ఇంకొక గొలుసు కొంచెము టైట్గా అయితే తిప్పేసి ఉన్నారు ఊడకూడదు అనేసని. ఇంకది కటింగ్ ప్లేయర్తో అమ్మ తీస్తాను అంటే
ఒప్పుకోవటం లేదు, నాకు భయము అనేసని ఇంకా ఏడుస్తూ బయట వెళ్ళిపోతా ఉంది. నా అల్లుడు చూడండి ఫ్రెష్గా రెడీ అయిపోయి వచ్చేసాడు, గుడికి వెళ్ళాలి. రెడీ అయిపోయి రా నాన్న అని చెప్తే ఇంకా తను కూడా రెడీ అయిపోయి అయితే వచ్చేసాడు. ఇంకా వీళ్ళకంతా ఇంకా గుడికి వెళ్తున్నారు కదా, మొక్కలు బోడిగా ఉన్నాయి, కుంకుమ పెట్టుకొని వెళ్ళండి. నా అల్లుడు చూడు ఎంత బాగా రెడీ అయ్యి వచ్చాడో నీట్గా అని అంటే ఇంకా లస్త అయితే ఇంట్లో నుంచి కుంకుమ తీసుకొని వచ్చింది. వీళ్ళందరికీ పెట్టేసరికి అత్త నాకు కూడా పెట్టు అనేసని ఇంకా నా అల్లుడు అయితే అంటున్నాడు. ఇంకెంత ముద్దుగా ఉన్నాడో. ఇంకా తనకు కూడా పెట్టాను. ఇంక అందరూ అయితే ఇంకా రెడీ అయిపోయారు, గుడికైతే బయలుదేరేస్తున్నారు. అమ్మ అయితే ఇంకా వద్దులే భయపడుతుంది అని అంటే ఇంక మా చెల్లెలు గట్టిగా పట్టుకొని ఇంకా తీ పెద్దమ్మ నువ్వు, నేను పట్టుకుంటాను ఏం కాదులే అనేసి ఇంకా తనైతే తీపిచ్చేసింది. ఇంకొక కాలుకి గొలుసుండి ఒక కాలుకి లేకుండా ఉంటే బాగుండదు అని ఇంకా తను ఏడుస్తూ ఉన్న ఇంకా అమ్మని తీసేయమని చెప్పి ఇంకా తీపిచ్చేసింది. ఇంతసేపు నవ్వింది, ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఏడుస్తూ ఉంటే మా పిల్లలైతే ఏడిపిస్తున్నారు పూజీనైతే. ఇంక ఇలా అయితే పిల్లలతో మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఇలా నా డే అయితే ఇలా సరదాగా అయితే పిల్లల మధ్యలో అయితే ఇలా గడిచిపోయింది. ఈరోజు కూడా నా వ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే నా డే అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా. మా ఊరు నచ్చుంటే అలానే నా వీడియోస్ నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.